your name? Same to you. What's your name? My name is Krishna. Full name? Huh? Full name, address. I said Krishna. Full name. Oh, you don't have. Yeah. No, I can see that. Yeah. Please take your kid away from here. So this is, what's this stupid place name? నటి కల్పిక మరొక వివాదంలో చిక్కింది. గతంలో ఏదైతే ఒక పబ్ లో తన బర్త్డే సెలబ్రేషన్స్ లో భాగంగా ఏదో అగ్గిపెట్టెను ఏదో ఇవ్వమంటే వాళ్ళు ఇవ్వలేరు అని చెప్పేసి ఆమె గొడవకు దిగడం, తర్వాత ఈ అమౌంట్ ఏదైతే ఉందో సో దానికి డిస్కౌంట్ కావాలని ఈమె కావాలని న్యూసెన్స్ చేస్తుందని చెప్పేసి అక్కడ పబ్బు నిర్వాహకులు వాళ్ళు సీరియస్ కావడం, దీనికి సంబంధించిన విజువల్స్ అన్ని సోషల్ మీడియాలో వైరల్ అయినాయి. తర్వాత చాలా వరకు దీని గురించి చర్చ నడిచింది. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే అంతవరకు సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించని కల్పిక ఆ ఇష్యూ తర్వాత చాలా మీడియా ఛానల్స్ అయితే ఆమె ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది. సో కెన్ ఎనీ ఆఫ్ యూ గైస్, మీకు బైక్స్ ఉంటాయి కదా, మీరు వెళ్ళి తీసుకొస్తారా? ఐఎమ్ హియర్ ఫర్ అ నైట్, సో ఐ నీడ్ స్మోక్స్, ఇట్స్ వెరీ కోల్డ్ అని చెప్పా. మళ్ళీ ఇప్పుడు 2 నెలల తర్వాత బ్రౌన్ టౌన్ రిసార్ట్ అనే ఒక రిసార్ట్ లో ఈమె వెళ్ళి అక్కడ నాకు టైంకు అక్కడ సిగరెట్ లేవని ఒకటి, తర్వాత ఇంకోటి ఏంటంటే నేను బయటకు వెళ్ళడానికి క్యాబ్ బుక్ అవ్వట్లేదు, వైఫై ఫెసిలిటీ లేదు, నన్ను మీరు అక్కడ డ్రాప్ చేయాలనే ఇష్యూ పైన ఆర్గ్యూ చేసుకున్నట్లు తెలిసింది. ఆర్గ్యూ చేయడం ఒక ఎత్తు అయితే అక్కడ ఉన్నటువంటి రిసార్ట్ మేనేజర్ తోని ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడినటువంటి విజువల్స్ అయితే మనం చూడొచ్చు. మళ్ళీ యూట్యూబ్ లో లైవ్ పెడుతూ మళ్ళీ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ మళ్ళీ ఒక వీడియో చేయడం, సో ఇలా ఇంతకుముందు నచ్చింది మళ్ళీ ఇప్పుడు సేమ్ అదే రిపీట్ అవుతుంది. ఇంకొక విషయం ఏంటంటే కొంతమంది అభిప్రాయం ఏంటంటే ఇప్పుడు ఏదైతే బిగ్ బాస్ సీజన్ 9 వస్తుంది కాబట్టి సో దాంట్లో చాలా వరకు ఏంటంటే కాంట్రవర్సీలో ఎవరైతే ఉంటారో ఎవరి పేరు ఎక్కువగా సోషల్ మీడియా వస్తూ ఉంటుందో సో వాళ్ళని తీసుకుంటారు కాబట్టి కావాలనే ఇలాంటి ఒక న్యూసెన్స్ క్రియేట్ చేసి దాన్ని మళ్ళీ ప్రమోట్ చేసుకోవడానికి ఓ వీడియో తీయడం, మళ్ళీ లైవ్లోకి వచ్చి మాట్లాడడం ఇలా చేస్తుందేమో అని చాలా మంది అయితే చెప్పుకుంటారు. కాకపోతే ఈ ఫీల్డ్లో ఉన్నప్పుడు చాలా మంది వాళ్ళకు అభిమానులు ఉంటారు, ఫాలోవర్స్ ఉంటారు, వాళ్ళ వీడియోలు చూసే వాళ్ళు ఉంటారు కాబట్టి ఈ రకంగా ఒక అమ్మాయి రిసార్ట్లోకి వెళ్ళి ఇలా క్రియేట్ చేయడం, తర్వాత ఈ విధంగా దుర్భాషలతో మాట్లాడడం, ఆమె మాట్లాడిన మాటలు మామూలు లేదు, పచ్చి బూతులతో ఉన్నటువంటి మాటలు అయితే ఉన్నాయి. సో మళ్ళీ ఆ వీడియోను ఆమెనే ప్రమోట్ చేస్తుంది, ఆమెనే మళ్ళీ పోస్ట్ చేస్తుంది. సో ఇది ఎంతవరకు కరెక్ట్, అసలు ఇది కరెక్ట్ కాదని చెప్పి చాలా మంది అభిప్రాయపడుతున్నారు. సో జరిగిన ఈ సంఘటన గురించి, ఆమె ప్రవర్తన గురించి సో మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.